Hey everyone, welcome back to my channel Buzzing Features. Today day 45 of one muscle reading. ఈరోజు స్టెర్నోథైరాయిడ్ మజిల్ కోసం నేర్చుకున్నాం. స్టెర్నోథైరాయిడ్ కదా, స్టెర్నో విచ్ మీన్స్ స్టెర్నమ్ అండ్ థైరాయిడ్ కార్టిలేజ్. స్టెర్నోథైరాయిడ్లోని ఆరిజిన్ అండ్ ఇన్సర్షన్ మనం నేర్చుకోవచ్చు. ఆరిజిన్ ఆఫ్ స్టెర్నోథైరాయిడ్ ఈస్ ఫ్రమ్ పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ మానిబ్రియం స్టెర్నమ్. అంటే స్టెర్నోథైరాయిడ్ కదా, సో ఆరిజిన్ ఇస్ ఫ్రమ్ స్టెర్నమ్ విచ్ ఇస్ అ పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ స్టెర్నమ్, మానిబ్రియం స్టెర్నమ్. మానిబ్రియం అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టెర్నమ్ విచ్ ఇస్ కాల్డ్ మానిబ్రియం. సో అక్కడ నుంచి థైరైజ్ అవుతుంది. At coming to its insertion, sternothyroid kada, thyroid ఉంది కదా, so insertion is at thyroid cartilage. And nerve supply is ansa cervicalis. As we all know, cervical spine నుంచి వచ్చే nerve loop ని ansa cervicalis అంటాం కదా, అది దీని nerve supply. And action is swelling చేస్తున్నప్పుడు larynx ని డిప్రెస్ చేస్తుంది అనమాట ఈ మజిల్. ఓకేనా. స్టెర్నోథైరాయిడ్ లైస్ డీప్ టు ద స్టెర్నోహయోయిడ్ మజిల్. ఇది వైడ్ గా ఉంటుంది అండ్ షార్ట్ గా ఉంటుంది when compared with స్టెర్నోహయోయిడ్. అండ్ ఆల్సో థైరాయిడ్ మజిల్ అనేది హయోయిడ్ బోన్కి అటాచ్ అవ్వదు. ఆల్ ద అదర్ మజిల్స్ ఆర్ అటాచ్ టు ద హయోయిడ్ బోన్ కదా, కానీ ఇది హయోయిడ్ బోన్కి అటాచ్ అవ్వదు. అండ్ ఆల్సో స్పీచ్ అప్పుడు, స్వైలింగ్ అప్పుడు, ఫోనేషన్ విచ్ ఇస్ అ వాయిస్ రిలేటెడ్ థింగ్, అప్పుడు ఈ స్టెర్నోథైరాయిడ్ మజిల్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.